జై శ్రీమన్నారాయణ. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భగవద్భక్తులకందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ధనుర్మాసం అనేటువంటి ఈ యొక్క వ్రతంలో భాగంగా శ్రీవ్రతాన్ని ఆరంభించుకొని నేటికి 11 రోజులు కావస్తోంది. ఇందులో ఇప్పటివరకు మనం 4 ఆళ్వార్లని మేలుకొల్పుకున్నాము. ఆచార్యుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటి ఆళ్వార్లను మనం మేలుకొల్పుకున్నాం ఇప్పటివరకు. మరి ఈరోజు మనం పవలించి ఉన్నటువంటి ఆ యొక్క ఇంకొక గోపిక మేలుకొల్పుకుంటున్నాం. మనం వ్రతం చేద్దామని ఆ ముందరికి వెళ్తూ ఒక్కొక్కరి మేలుకొల్పుకుంటూ ముందరికి వెళ్తున్నాం. అంటే మన లోపల ఉన్నటువంటి అన్ని గుణాలన్నిటి కూడా తొలగింపజేసేటువంటి వాడు ఆచార్యుడు. కాబట్టి అటువంటి ఆచార్యులు అయినటువంటి ఒక 10 మందిని మనం మేలుకొల్పుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నాం. అందులో ఈరోజు మనం మేలుకొల్పుకునేటువంటి గోపిక అనట ప్రత్యేకమైనటువంటి గోపిక. ఆ గోపిక ఆ స్వామికి, శ్రీకృష్ణ పరమాత్మకి వీరికి కూడా ఉన్నటువంటి ఒక బంధం అనేటువంటిది కూడా ఉంది. అటువంటి ఆ యొక్క గోపికను మనం మేలుకొల్పుకుంటూ ఉన్నాం. అటు కులంతో కానివ్వండి, ఇటు గుణముతో కానివ్వండి, అటు వంశంతో కాని సంబంధం అనేటువంటిది కలుపుకొని అన్నిటి కూడా పరిపూర్ణమైనటువంటి దాన్ని పొందినటువంటి ఆ యొక్క గోపికని మనం మేలుకొల్పుకుంటున్నాం. ఇక్కడ మనం ఏమని, కత్తు కరవై కణంగల్ పలకరందు. నందగోప భవనం కాబట్టి, నందవ్రజం కాబట్టి అక్కడ ఆవులు అనేటువంటివి చాలా సంపద కలిగి ఉందట అక్కడ. అందుకే శ్రీకృష్ణుడు కూడా ఏంటిది, గో సంపద, గో వృద్ధి అంటే స్వామికి చాలా ఇష్టం. అటువంటి ఆ యొక్క గో సంపద కలిగినటువంటి యొక్క నందవ్రజములో ఆ స్వామిని పొందడం కొరకై ఈ గోపికలందరూ కూడా వస్తున్నటువంటి సమయంలో అవన్నీ కూడా పాలు అనేటువంటి పిండకుండానే ఇస్తున్నటువంటి అట. ఆ స్వామి యొక్క వేణుగాన నాదానికి అవన్నీ కూడా పాలన్నీ కూడా జరజరా కారుతూ ఉంటాయట. మరి అటువంటి ఎక్కువనైనటువంటి సంపద కలిగినటువంటి ఆ యొక్క గోప భవనంలో, ఆ యొక్క నంద వ్రజంలో పవలించున్నటువంటి ఓ యొక్క గోపిక, నీకు కూడా అటువంటి సంపద చాలా కలిగి ఉంది. ఆ స్వామితో పాటుగా నిన్నటి రోజు స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది స్వామితో సమాగమం కూడా జరిపి పవలించి ఉన్నావే. ఇలా మాకందరికంటే కూడా ముందుగా ఉండి వచ్చి ఈ యొక్క వ్రతాన్ని మా అందరి చేత నీవు స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళి నీ ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగించేటట్టుగా చేస్తానని చెప్పేసరి మాకు మాట ఇచ్చావే. అటువంటిది నీవు ఇలా పడుకొని ఉండడం ఏమేమగా భావనగా ఉందా? లేచి రావాలమ్మా. నీవు వచ్చినట్లయితే మనమందరం కూడా ఆ యొక్క స్వామి వద్దకు వెళ్దాము. అక్కడికి వెళ్ళి స్వామిని మనం అర్థించుకుందాము. శత్తార్తిరుల శన్ను శరిచెయ్యం. అంతేకాదమ్మా, శత్రువులందరూ కూడా నశింపజేసినటువంటి శక్తి కలిగినటువంటి ఆ యొక్క గోపాల వంశములో చెందినటువంటి దాన అంటున్నారు ఇక్కడ. ఆ యొక్క గోపాల వంశము అంటే ఆ కృష్ణ పరమాత్మకి ఇష్టమైనటువంటి వంశము కాబట్టి, ఆ యాదవ కులానికి చెందినటువంటి వాడే శ్రీకృష్ణుడు కాబట్టి ఇక్కడ ఈ గోపికలందరూ కూడా ఆ యొక్క వంశాన్ని కీర్తిస్తున్నారు ఇక్కడ ఒక్కసారి. ఎందుకంటే అలా యొక్క వంశాన్ని కీర్తించడం వల్ల కూడా తనకి ఓహో నా వారినందరూ కూడా మర్చిపోకుండా పిలుస్తున్నాదే అని ఆనందం కలిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ గోపికలందరూ కూడా ఆ గోపాల వంశానికి చెందినటువంటి దానా. అంతేకాకుండా కూడా శత్రువులందరికీ కూడా సంభరింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు. అటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక గోపిక లేచి రావాలమ్మా అని చెప్పారట. ఆనాటి కాలంలో కూడా మహాభారత కాలంలో యుద్ధం జరిగేటువంటి సమయంలో ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి అటు కౌరవులు, పాండవులు ఇద్దరు కూడా వచ్చారు. ఆ యుద్ధం చేసే అడిగారు. స్వామి సరే వస్తారన్నాడు, పాండవుల వద్దకు వస్తారన్నాడు. అలాగే ఒకనాడు దినం ఆ యొక్క కౌరవుల వద్దకు వచ్చాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రాయభారానికి. అలా రాయభారానికి వచ్చిన తర్వాత అన్ని ముచ్చట్లు మాట్లాడిన తర్వాత చక్కగా భోజనం చేసి వెళ్ళవయ్యా అన్నాడు. అంటే
శత్రువుల వద్ద వారి ఇంట్లో నేను భోజనం అనేటువంటి చెయ్యను అని చెప్పాడు. ద్విషదన్నం అభోక్తవ్యం ద్విషదంత నైవ భోజేద్. శత్రువు పెట్టినటువంటి అన్నము తినకూడదు. అంతేకాకుండా శత్రువులతోటి కలిసి శత్రువు కూడా అన్నం అనేటువంటిది మనం పెట్టకూడదు అని నియమం అనేటువంటిది ఉంది కదా. మరి పాండవులు అనేటువంటి వారు నాకు ప్రియమైనటువంటి వారే, మరి వారికి నువ్వు శత్రువు కాబట్టి నాకు కూడా శత్రువు అయినటువంటి వాళ్ళే మీరందరూ కూడా. ఎందుకంటే నన్ను ఎవరైతే అర్థిస్తూ ఉంటారో, నన్ను ఎవరైతే పూజిస్తూ ఉంటారో, నన్ను ఎవరైతే కొలుస్తుంటారో వారికి కావాల్సినటువంటి వారు నాకు చెందినటువంటి వారుగా అవుతాడు, వారికి శత్రువులు ఉంటే నాకు శత్రువులుగా అవుతారు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు మనకి. అటువంటి ఆ యొక్క గోపవంశం, చక్కటి గోపవంశంలో చెందినటువంటి ఒక గోపిక నువ్వు లేచి రావాలమ్మా. అలా వచ్చి కొత్తు మొండ్రిలాద కోవలతరం పోర్కడియే, ఆ యొక్క దోషము లేనటువంటి గోపవంశంలో జన్మించినటువంటి దానవు నువ్వు సామాన్యురాలవు కాదమ్మా, మామూలు కన్యవు కాదు, మామూలు అమ్మాయివి కాదు. నువ్వు ఈ యొక్క గోపవంశానికే బంగారు తీగ లాంటి దానవు నువ్వు. బంగారం అంటే అది వన్నె అనేటువంటి పెడుతున్నా కొద్దీ దానిలో ఉన్నటువంటి ఆ యొక్క మెరుపు అనేటువంటి మెరుస్తూ ఉంటుంది బంగారంలో ఉన్నటువంటి వర్ణం. మరి దానికి ఒక ఆధారం అనేటువంటిది కావాలి. ఆ తీగ కంటే ఆ తీగకు ఆధారం కావాలి కాబట్టి ఆ ఆధారం అనేటువంటిది ఇక్కడ కృష్ణతత్వాన్ని నువ్వు పొంది ఉన్నావే, అటువంటి ఆ యొక్క గోప వంశంలో చెందినటువంటి దానా అని చెప్పేసి అని వారికి అందరికి కూడా బంగారు తీగలాగా సంబోధిస్తూ ఆ యొక్క గోపికను మేలుకొల్పుకుంటున్నారట. అంతేకాదు దీనికి ఎప్పుడు కానీ పుత్తరవడి పూడమిల్ పోదరాయ్, అంతేకాకుండా పుట్టలో ఉన్నటువంటి సర్పము నిరంబరంగా ఎలాగైతే ఉంటుందో అటువంటి శక్తి కలిగినటువంటి దానం నువ్వు. ఆ యొక్క పుట్టలో పాము ఎలా ఉంటుంది, చక్కగా చుట్టలుగా చుట్టుకొని ఆ యొక్క పడగని పై చుట్ట మీద పెట్టుకొని అందులో తన యొక్క అవయవాలని కూడా దగ్గరికి మలుచుకొని పడుకొని ఉంటుందట పుట్ట లోపల. అలాగే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా నువ్వు పొంది నీ యొక్క అవయవాలన్నీ కూడా దగ్గరికి పెట్టుకొని అలా పవరించి ఉండడం ఏమైనా భావ్యంగా ఉందా అమ్మా? లేచి రావాలి, పోదరాయ్, లేచి రావాలమ్మా. నువ్వు లేచి వచ్చి మేమందరం కూడా నీ వద్దకు వచ్చాము. ఆ యొక్క స్వామిని ఆకర్షించడం కోసం ఆ యొక్క అందమైనటువంటి శక్తి కలిగినటువంటి దానం నువ్వు, అటువంటి అందమాన్ని కూడా కలిగినటువంటి దానం నువ్వు. నిన్ను చూసినట్లయితే ఆ యొక్క స్వామి ముగ్ధుడైపోయి నీకు ఏమి కావాలి అని అడుగుతాడు. ఆ ఆనందంలో మనకి పరా అనేటువంటి వాయిద్యం కావాలని స్వామికి విన్నవించుకున్నట్లయితే మనకి ఆ యొక్క వాయిద్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుందమ్మా. ఎందుకంటే ఒక స్త్రీలకే కాదు, పురుషులకే కాదు, అందరికి కూడా నిన్ను చూసినట్లయితే నీ యొక్క సౌందర్యం వల్ల వారందరూ కూడా ముగ్ధులు అవుతూ ఉంటారు. ఆనాటి కాలంలో రామచంద్రమూర్తిని చూసినట్లయితే ఒక స్త్రీలే కాదట, పురుషులు కూడా ఆ యొక్క సౌందర్యాన్ని కూడా చూసి మోహించినటువంటి వారు కూడా ఉన్నారట. అటువంటి అందము కలిగినటువంటి దానా మేమందరం కూడా శుద్ధొత్తు విషయాలు ఎల్లారం మందు నిన్ను ముత్తు ముగిందు ముగిల్ వన్నన్ పేర్పాడా. అమ్మా మనందరం కూడా అదే కాదు, మన యొక్క చెలిగత్తులో ఎంతమంది ఉన్నారో మేమందరం కూడా మా అందరికి కూడా ఒక్కొక్కరికి కొంతమందికి నీవు బంధం కలిగినటువంటి దానవు, నువ్వు చుట్టరికం కలిగినటువంటి దానవు. కాబట్టి నీవు అక్కడికి వచ్చినట్లయితే ఆ స్వామి నిన్ను ముందుగా చూసి నీ ద్వారా మాకు అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అందుకే మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము, నీ యొక్క వాకిటి ముంగడికి వచ్చాము. మేమందరం కూడా నిన్ను అర్థించడం కోసం నిన్ను మేలుకొలుపుకొని ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క అవతారాన్ని అందరూ కూడా చెప్తూ ఆ యొక్క నామాన్ని కూడా స్తుతిస్తూ ముందడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం కదా. అందుకే మేమందరం కూడా వచ్చాము. ఉత్తరం తీరమాసాధ్య, ఆ ఉత్తరం దిక్కుగా ఉన్నటువంటి మనం అక్కడ వ్రతం చేసే యొక్క స్థలానికి వెళ్ళి ఆ స్వామిని పొందడం కోసం మనందరం కూడా వెళ్ళాలమ్మా. ముగిల్వన్నన్ పేర్పాడా చిత్తాదే పేషాదే శెల్వ పెండాటి. అంతేకాదమ్మా ఆ యొక్క మేఘవర్ణి యొక్క నామాన్ని కీర్తించడానికి మనమందరం కూడా వచ్చాం. మేఘం ఎలా ఉంటుంది, నీలి రంగులో ఉంటుంది. మరి కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడు, నీలివర్ణం కలిగి ఉంటాడు, మేఘ ఛాయ కలిగి ఉంటాడు స్వామి.
ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అని ఆజానుబాహుడైనటువంటి ఆ యొక్క రామచంద్రమూర్తిని ఆ విధంగా అప్పుడు ఏ విధంగానైతే తలుచుకున్నారో ఇక్కడ నీలమేఘ శ్యాముడు అయినటువంటి పిల్లల గ్రోవి ధరించినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని ఇక్కడ గోపికలందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారట. అటువంటి ఆ యొక్క నీలి మేఘాన్ని పోలినటువంటి మేఘవర్ణం కలిగినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ రూపాన్ని మనందరం కూడా చూడడం కోసం, ఆ స్వామిని పొందడం కోసం, ఆ స్వామి యొక్క గుణగణాలని కీర్తించడం కోసం, స్వరూప రూప గుణాలని మనం కీర్తించడం కోసం ఇక్కడ కొందరు కూడా వచ్చామమ్మా. షిత్తాదే పేషాదే, మేము ఇలా స్వామిని అర్థిస్తూ కీర్తిస్తున్నా కూడా నువ్వు ఏమీ మాట్లాడకుండా అలా పడుకొని ఉండడం ఏమైనా భావ్యంగా ఉందా? ఏ మాట కూడా మాట్లాడట్లేదు, నువ్వు ఉలకట్లేదు, పలకట్లేదు, ఏ జవాబు కూడా ఇవ్వట్లేదమ్మా. సెల్వ పెండాటి అలా నువ్వు ఉండడం భావ్యం కాదమ్మా. ఎందుకంటే నువ్వు సంపన్నురాలకు వంశానికి చెందినటువంటి దానవు నువ్వు. అలా నువ్వు పడుకొని ఉండడం భావ్యం కాదు, ఏం మాటకుండా ఉండడం భావ్యం కాదు. ఎత్తు కరంగం బొరులేలురెంబావాయ్, మేము ఇంతగా వచ్చి అర్థిస్తున్నా కూడా నువ్వు అలాగే పడుకొని ఉండాలో ఏమైనా అర్థం ఉందా? ఇలా నిద్రపోవడానికి ఏమైనా కారణం ఉందా? లేదంటే ఆ స్వామి చెప్పాడా నీకు? ఆ గోపికలందరూ కూడా వస్తారు కదా, వారి వెంబడి రాకుండా నువ్వు ఒక్కదానివే ఏకాంతంగా వచ్చినాడు కలువు అని ఏమైనా స్వామి నీకు విన్నవించుకున్నాడా? లేదంటే ఎవరైనా కూడా అక్కడ నిన్ను లేవకుండా ఆపుతూ అక్కడ ఆపివేస్తున్నారా? ఇది న్యాయం కాదమ్మా. నువ్వు లేచి రావాలి. వచ్చినట్లయితే నీ ద్వారా మనం ఆ యొక్క స్వామిని పొందడం కోసం, స్వామి యొక్క గుణగణాలను కీర్తించడం కోసం, స్వామి యొక్క నామాన్ని ఉచ్చరించి మనం ఆ మార్గశిర మాసాన్ని, ఆ స్నానాన్ని ఆచరించుకొని పారా అనేటువంటి వాయిద్యాన్ని ఉసంగి ఆ స్వామిని కీర్తిస్తూ మనం ముందడికి వెళ్ళాలి, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. కాబట్టి ముందుగానే నువ్వు ఆటంకాలు రాకుండా ఈ యొక్క ఆటంకాలు తొలగిపోయేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించి ఆ ద్వారాలని కూడా తెరవమ్మా అని చెప్పేసి ఆ గోపికలందరూ కూడా ఈరోజు పాశ్రంలో ఆ యొక్క ఆల్వార్ని మేలుకొలుపుకున్నారట. జై శ్రీమన్నారాయణ. రేపటి రోజు పాశ్రంలో ఏ విధంగా గోపికలి ఆ స్వామిని మేలుకొలుపుకుంటారో, తర్వాత ఆ యొక్క ఆల్వారిని మేలుకొలుపుకుంటారో